హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు వచ్చింది ఆంధ్ర శబరిమల. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఆంధ్ర శబరిమల వీడియో తీస్తానని. ఈ గుడి అయితే 18 కొండల మధ్యలో కట్టారు. ఎందుకంటే 18 అంటే అయ్యప్పకి ఇష్టం అని చెప్పి 18 కొండల మధ్యలో కట్టారు. లొకేషన్ అయితే హైలైట్ ఉంటుంది. అలాగే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయండి. వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇది ఫారెస్ట్లో ఉంది. మొత్తం ఫారెస్ట్ అండి ఏరియా. ఇంక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటీస్ వస్తుంది. నేను మా ఫ్రెండ్ బయలుదేరామండి. మా ఫ్రెండ్ పేరు నాగ సతీష్. ఈ అబ్బాయే నాగ సతీష్. ఇద్దరం కలిసి బయలుదేరాం. మనం ఇక్కడికి ఎలా రావాలంటే రాచిపల్లి అడ్డు రోడ్డు ఉంది కదండి, అదేమో ఇప్పుడు ధర్మారం అడ్డు రోడ్డు అంటారు. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుని ఒకటే రోడ్ అండి. ఇంకా రోడ్లు ఉన్నాయి, అంటే కత్తిపూడి నుంచి కూడా దారి ఉంది. కానీ ఈ రోడ్ చాలా బాగుంది. లొకేషన్ కానీ మనం చూడడానికి కానీ చాలా బాగుంది. దారి అంటే వెళ్తుంటుంటే మంచి లొకేషన్ కనిపిస్తాయి. కొండల మధ్యలోంచి వెళ్ళొచ్చు మనం. చూడడానికైతే హైలైట్ ఉంటుంది, ఎందుకంటే ఇది మొత్తం చుట్టూ ఫారెస్ట్ అండి. కొండల మధ్యలోంచి వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది లొకేషన్. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి అయితే ఈ రోడ్డు ఇదే టూర్ పెట్టుకోండి మీరు కంపల్సరీ. ఎందుకంటే మనం ఎంజాయ్ చేయడానికి ఉంటుంది, అలాగే టెంపుల్కి వెళ్ళినట్టు ఉంటుంది. వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లొకేషన్ అయితే హైలైట్. ఇదిగోండి, ఇక్కడ దేవుని మొక్కుకున్నారు. అందుగురించి మొత్తం ఇక్కడ వచ్చి మొక్కులు తీసుకుంటున్నారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఫొటోస్ తీసుకోవచ్చు. మొత్తం ఫ్యామిలీతో రావచ్చు, మొత్తం ఫ్రెండ్స్ రావచ్చు. లొకేషన్ అయితే హైలైట్ ఉంటుంది. వాటర్ ఫాల్స్లో మంచిగా కూర్చుని కాలు పెట్టుకుని కూర్చుని ఎంజాయ్మెంట్ చేయొచ్చు. చూడడానికైతే హైలైట్ అనిపిస్తుంది. మీరు మాత్రం ఇది మాత్రం ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే కంపల్సరీ ఒక్కసారైనా వస్తే మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే పెద్ద దూరం కాదండి. ధర్మారం నుంచి కరెక్ట్గా ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది అంతే. అంతకు ఎక్కువ ఏమి ఉండదు. మంచి లొకేషన్స్ చూడడానికి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. అలాగే మనం గుడికి వెళ్ళినట్టు కూడా ఉంటుంది. అది ఆంధ్ర శబరిమల 4 కిలోమీటర్లు వచ్చేసాం దగ్గరికి. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలండి. ఇక్కడి నుంచి కరెక్ట్గా 2 కిలోమీటర్లు ఉంటుంది. మనకి ఎక్కడికక్కడ బోర్డులు ఉంటాయి. 2 కిలోమీటర్ల బోర్డు ఉంది కదా, ఇక్కడి నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవడమే. ఒక 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఒక చిన్న లెఫ్ట్ వస్తుంది. ఆ లెఫ్ట్ కాడి నుంచి మన గుడిలోకి వెళ్ళిపోయినట్టే. రీచ్ అయిపోయామండి. ఇది ఆంధ్ర శబరిమల. ఈ చుట్టూ కొండలు ఉంటాయండి, ఎందుకంటే మొత్తం 18 కొండలు అండి చుట్టూ. ఫస్ట్గా మనం దర్శనం చేసుకోవాల్సింది వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత వేరే దేవుళ్ళని ఎవరన్నా దర్శనం చేసుకోవాలి. చూడడానికైతే హైలైట్ ఉంటాడు వినాయకుడు. ఎక్కడ కనిపించడు ఇలాంటి వినాయకుడు మనకి. ఇదేంటి టెంపుల్. శబరిమలలో ఎలా ఉందో సేమ్ అలాగే కట్టారు ఇక్కడ గుడి. ఆయన కళ్ళకు వచ్చి కనిపించారంట, ఆయన ఎలా కట్టమని చెప్పారంట. అలా కట్టారు గుడి. సేమ్ 18 మెట్లు అండి. 18 కొండలు 18 మెట్లు. కేరళకి ఆ శబరిమల అయితే ఆంధ్రాకి ఈ శబరిమల. కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకోండి, మంచి జరుగుతుంది.
మనం పైకి వెళ్ళి చూద్దాం. పైన గుడి అండి, కింద కాదు, పైన గుడి. పైకి వెళ్ళాలంటే ఇలా పైకి వెళ్ళాలి ఇటు నుంచి. ఫస్ట్ మా ఆవిడేళ్ళు కూర్చున్నాడు ముందే. ఇదేంటి టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. ఇటుపక్క వినాయకుడు, అటుపక్క మన కుమారస్వామి ఉంటారు. చుట్టూ కొండలండి, 18 కొండలు కనిపిస్తాయి, చుట్టూ కొండలు కనిపిస్తాయి. గుడి కనిపిస్తుంది కానీ ఇదే గుడి. ఫస్ట్ వీడియోస్ తీసుకోవడానికి వీల్లేదని చెప్పారు. ఆ బోర్డు కనిపిస్తుంది కానీ అక్కడ వీడియోస్ తీసుకోవడానికి లేదు, వీడియోస్ తీసుకోవడానికి లేదన్నారు. కానీ మేము ఆయన్ని బతిమాలుకొని కొంచెం యూట్యూబ్లో పెట్టుకోవాలి సార్ ప్లీజ్ అని చెప్పారంటే అప్పుడు ఓకే అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. ఇది అయ్యప్ప స్వామి ఉయ్యాలండి. లోపల కనిపిస్తున్నాడు కదా అయ్యప్ప పడుకున్నాడు. ఇది అయ్యప్ప స్వామి ఉయ్యాల. మాకు స్టోరీ తెలీదు, కొంచెం ఈ స్టోరీ చెప్పండి పంతులు గారు అంటే సరే అండి మేము చెప్తాను స్టోరీ అని చెప్పి అన్నారు. ఆయన మొత్తం స్టోరీ ఫుల్గా చెప్పారు. అసలు ఏంటి, ఎలా అయింది, ఎలా గుడి కట్టారు అనేది ఆయన స్టోరీ చెప్పారు. ఆయన మాటలే విందాం. ఏ శరణయ్యప్ప, రాజశబరిమల అయ్యప్ప స్వామి ఏ శరణయ్యప్ప. ఈ గుడి కట్టించిన ఆయన ధర్మకర్త గారు రాజమండ్రి. ఆయన 18 సార్లు మాలేసిన తర్వాత స్వామివారి స్వప్నంలో కనిపించి గుడి కట్టమన్నాడు. ఇక్కడ కట్టడానికి కారణం ఏంటంటే చుట్టూ 18 కొండలు ఉన్నాయి, కేరళ టైప్ లో ఉండాలని ఇక్కడ కట్టడం జరిగింది. అయ్యప్ప స్వామి 18 సంఖ్య అంటే ఇష్టం. ఇది 18 కొండలు, 18 మెట్లు, అదే ఇక్కడ కట్టడం జరిగింది. నిత్యం ప్రతి సంవత్సరం వేల ఇరుముళ్ళు ఇక్కడికి వస్తాయి. కేరళ టైప్ లాగా ఇక్కడ అన్ని జరుగుతాయి. నిత్య దర్శనం ఉంటుంది, 365 రోజులు కూడా నిత్య దర్శనం ఉంటుంది. ఇక్కడ నిత్య అభిషేకాలు ఉంటాయి అయ్యప్ప స్వామికి. వేలాది మంది ఇరుముళ్ళు వస్తుంటాయి. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల పంబా క్షేత్రం ఉంది. పంబ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఎలిమేరు ఉంది. దానివల్ల ఇక్కడ కట్టడం జరిగిందండి. విన్నారు కదండి ఆయన చెప్పిన మాటలు. ఒక్కసారైనా ట్రై చేయండి, ఎందుకంటే మనం ఎలాగ శబరిమల వెళ్ళాం, ఈ శబరిమలను ఒకసారి ట్రై చేస్తే మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన అందరికీ చాలా థ్యాంక్ యూ. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.